హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. మా వదిన అందానికి చందమామ, ఆవేశానికి చురకత్తి, అద్దరు కొట్టేస్తుంది అంటూ లైవ్ లో రావులమ్మను చూస్తున్నట్టు మైత్రి ఆదమర్చి చూస్తూ ఉంటే, చెప్తాను చెప్తాను, ముందు ఇది తీసేయ్ అంటూ బిగబట్టిన గొంతుతో ఊపిరికి కొట్టుకుంటూ చెప్తున్న బాలుగడి వాయునాల నుంచి కత్తి మరణం కొంచెం వెనుకకు తీసి లూజ్ ఇచ్చి చెప్పమంటూ కళ్ళూరిమితే, మీరు ఇండియాకి వస్తున్న విషయం మాకు చెప్పింది అన్వీర్. బిజినెస్ లో వాళ్ళు శత్రువులు. నువ్వు మాకు కావాలని అతనికి ఎలా తెలుసో మాకు తెలీదు. మీ ఇద్దరి గురించి ఫుల్ డీటెయిల్స్ మాత్రం వాడి దగ్గరున్నాయి అంటూ మొత్తం చెప్పి, ముందు కారులో ఉంది అన్వీర్ మనుషులు. మీ ఇద్దరిని పట్టుకోవడానికి మాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇది కూడా వాడి ప్లానే అంటూ బాలుగాడు క్లారిటీ ఇస్తూ ఉంటే, దీనివల్ల వాడికొచ్చే బెనిఫిట్ ఏంటి? జైపూర్ హాస్పిటల్లో రుద్ర రిపోర్ట్స్ కోసం లోకల్ మనుషులు వచ్చారని డాక్టర్ చెప్పాడు. అందులో కూడా మీరున్నారా అంటూ అంతే సీరియస్ గా ఐరా అడుగుతూ ఉంటే, నువ్వు డాక్టర్గా వాడి కోసం ఎంత చేయాల్సిన అవసరం లేదు. వాడు నీ కోసం మన ఇంటి వరకు వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఏం నడుస్తోంది మీ ఇద్దరి మధ్య అంటూ ఉక్రోషానికి పోతూ గొంతు చించుకోవడమే బాలు చెంపకు పెట్టి పీకింది ఐరా. డాక్టర్స్ అంటే ప్రాణం పోసేవాళ్ళు. దానికోసం ఎన్ని అవకాశాలున్నా మేం వదులుకోము. రుద్ర ఇస్ మై సబ్జెక్ట్. దాని గురించి తెలుసుకోవడానికి ఎక్కడి వరకైనా వెళ్తాను. చెప్పముందు అంటూ అదిలించింది ఐరా. ఆ నిమిషం కిల్లర్ చేతిలో కత్తి కన్నా డాక్టర్ చేతిలోని కత్తి ఎంత బలమైందో అర్థం చేసుకున్న బాలు ఇక సొల్లు వేయకుండా స్ట్రైట్ గా పాయింట్కి వచ్చి, రుద్రకి ఏదో రోగం ఉంది కదా, వాడికి అలా ఉంటే కొన్ని రోజులకి పిచ్చోడైపోతాడు. కుటుంబం పరువు పోతుంది, కంపెనీ పడిపోతుంది. ఇదంతా అన్వీర్కి లాభం. నువ్వు నీతో పాటు వచ్చిన డాక్టర్ని రుద్ర నుంచి దూరం చేస్తే, లేదా మీకు ఏదైనా ప్రమాదం కల్పిస్తే ఇంకెవరు రుద్రకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ధైర్యం చేయరు. అలాగే వాడనుకున్నది కూడా జరుగుతుందని మాకు సాయం చేస్తున్నాడు. ఇక్కడ మేము నిన్ను కాపాడుతున్నాము. నీతో పాటు వచ్చిన వాడి గతి అధోగతే. ఖచ్చితంగా అన్వీర్ ఏ ట్రీట్మెంట్ జరగనివ్వడు అంటూ బెదురుతూనే వాస్తవాలన్నీ కక్కేశాడు బాలు. రుద్ర ఇలా అవ్వడానికి అన్వీర్కి ఏదైనా లింక్ ఉందా అంటూ చివరి ప్రశ్నగా అడిగితే, అదంతా మాకు తెలీదు. బాపు ఏదైనా పూర్తిగా తెలుసుకోకుండా ఎవ్వరినీ కుటుంబ విషయాల్లో కలగజేసుకొనివ్వడు. అందుకే ఇవన్నీ మాకు తెలిసాయి అంటూ తెగేసి చెప్పాడు బాలు. ఇప్పుడెక్కడికి వెళ్తున్నాము అని అడుగుతూ అప్పటి వరకు వాడి తొడ మీద ఒత్తి పెట్టిన మోకాలు వెనక్కి తీస్తూ ఐరా సీట్లో కూర్చుంటే, పెళ్లి చేసుకోవడానికి అంటూ చెప్పగానే వెనక్కి తీసిన కత్తి మళ్ళీ వాడి గొంతు మీద పెట్టింది డాక్టర్ పాప. అన్వీర్ వాడి స్వార్థానికి హెల్ప్ చేస్తున్నాడు. డబ్బు కోసం బతికే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. వాణ్ణి నమ్మి వాడు చెప్పినట్టు చేయడానికి మేము సిద్ధంగా లేము. నువ్వు దొరకగానే పెళ్లి చేసుకుని తీసుకొచ్చేయమని నాన్న చెప్పారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. మనిద్దరి పెళ్ళవగానే మీ ఇద్దరిని మన ఇంటికి తీసుకువెళ్తాను అంటూ విపులంగా వివరిస్తూ ఉంటే, దాని గురించి పెద్దగా పట్టింపు లేనట్టే లొకేషన్ షేర్ చేయడానికి కిందకి పడిపోయిన ఫోన్ చేతిలోకి తీసుకుంది ఐరా. ఇంతలోనే రూట్ మార్చి వచ్చిన లొకేషన్లో కార్స్ బ్రేక్ పడితే ఐరా కత్తి కింద చిక్కుకున్న బాలుగడి గమనించిన విషయం తన కార్ ముందు కార్ని ఫాలో అవ్వడం. ఒరేయ్, ఎక్కడికి తీసుకొచ్చావు అంటూ బాలు అరుస్తూ ఉండగానే బయట నుంచి డోర్స్ ఓపెన్ అయితే మధ్యలో ఉన్న బాలును వదిలేసి అటు ఉన్న ఐరాను, ఇటు ఉన్న మైత్రి ఇద్దరిని రెక్క పట్టుకుని లాక్కుపోయారు అన్వీర్ మనుషులు. రుద్ర మీద కోపం ఐరా భద్రతతో పాటు మైత్రి మీద తెలియకుండానే మదిలో ఉరుకుతున్న టెన్షన్తో కార్ని 180 దాటించి తొక్కుతున్నాడు శిఖర్. 80 దాటాలి అంటేనే లెఫ్ట్ రైట్ చూసుకునే శిఖర్ భద్రతా చర్యలు గాలి కొదిలేసి గాలిలో ఎగురుకుంటూ పోతున్న స్పీడ్ కి కామ్ గా కూర్చొని బీస్ట్ బాబు కులాసాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే, అంత స్పీడ్ లో కూడా అడ్డదిడ్డంగా స్టీరింగ్ ని తిప్పుతూ రుద్ర మీద కుమ్మరిస్తున్న కోపంతో 10లో 5 సార్లు వినిపిస్తున్న మైత్రి పేరుకి కనెక్ట్ అయిపోయాడు మన మేధావి. శాడిస్ట్లా అలా చూస్తావేంట్రా అంటూ ఆడపిల్ల లెక్క పొడిచి పొడిచి చూస్తున్న బీస్ట్ బాబు చూపులకి కయ్యమంటే, నాది అనుకుని నా ఇంటికి తెచ్చిపెట్టుకున్న బంధాన్ని భద్రంగా చూసుకోవడానికి ఎన్ని గడపలు తొక్కాలో అనుకున్నాను.
కష్టం తగ్గించావు బావా అంటూ స్నేహాన్ని వరుసతో ముడివేసిన రుద్రబాబుని చిరాగ్గా చూస్తూ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు శిఖర్. ఆ చిరాకును కూడా వదలకుండా శోధిస్తూనే రుద్ర రంజని గారికి ఫోన్ చేస్తే, వస్తున్నావా కన్నా అంటూ భోజనం టేబుల్ మీద ఒంటరిగా సర్దుతూ ఆరాగా అడిగారు రంజని. కాస్త లేట్ అవుతుందమ్మా, కంగారు పడకుండా నువ్వు భోంచేసి వెయిట్ చెయ్యి, అందరం కలిసి వస్తాము అంటూ చెప్తూ ఉంటే, రేపు ఊరు వెళ్తున్నారు కదా కన్నా అంటూ వేద్ వాళ్ళ గురించి రంజని గుర్తు చేస్తే, ఎక్కడికి వెళ్ళినా తిరిగొచ్చేది నీ దగ్గరికేనమ్మా, ఆ ఆలోచన కూడా వద్దు అంటూ సున్నితంగా ఖండించి, మైత్రి గురించి ఆంటీ ఫోన్ చేశారు కదా, ఓకే చెప్పు అంటూ మ్యాచ్ కన్ఫర్మ్ చేసిన రుద్ర డాక్టర్ బాబు గుండెల్లో రాయి పడేస్తే ఆ వేట్కి ఒక్కసారిగా బ్రేక్ కొట్టిన శిఖర్ వదిలేసిన కళ్ళు నోరుతో పాటు తనని తను మర్చిపోయి మరీ రుద్ర మీద పాయింట్ చేశాడు. సడన్ బ్రేక్ కి రుద్ర తనని బ్యాలెన్స్ చేసుకున్న అదే స్పీడ్ తో వెనక ఫాలో అయిన కార్ ఇచ్చిన డాష్ కి కార్ 2 అడుగుల ముందుకు వెళ్తే స్టీరింగ్ కి గుద్దుకున్న శిఖర్ అప్పుడు ఇహలోకి వస్తే వెనకాగిన వాళ్ళు బండ బుతులు తిడుతూ ఉన్నారు. అంత దెబ్బకి కూడా బాడీ కదలకుండా భేషుగ్గా కూర్చున్న రుద్ర రూల్స్ చెప్పడం కాదు, అప్పుడప్పుడు ఆచరిస్తే బాగుంటుంది అంటూ కామ్గా అడ్వైస్ చేస్తే వెంటనే కార్ పక్కకి తీసి వెనక ఎగురుతున్న వాళ్ళకి దారిచ్చిన శిఖర్ పక్కనే కూల్గా కూర్చున్న బీస్ట్ బాబుని కళ్ళతోనే కాల్చేస్తూ, ఐరా ఈజ్ కరెక్ట్, ఎన్ని రోజులు నా కంటికి కనిపించని మాన్స్టర్ నీలో ఇప్పుడే నిద్ర లేచాడ్రా అంటూ స్టీరింగ్ కి కొట్టుకున్న మాడును రుద్దుకుంటూ చిర్రుపురులాడాడు. తీసుకొచ్చే రోజే చెప్పాను పర్మనెంట్ అని, అప్పుడు అమ్మల కమిట్మెంట్ నాది అనుకున్నాను, ఇప్పుడు బంధం కలిపి బావా అంటున్నాను. అమ్మ కోసం మాట చెప్పాను, నీ మాట కోసం వెయిట్ చేస్తాను. అమ్మలు ఉన్నా లేకపోయినా మైత్రి మాతోనే ఉంటుంది అంటూ ఫ్యూచర్ పై రుద్ర క్లారిటీ ఇస్తూ ఉంటే, అంటే నన్నిల్లరెక్క రమ్మంటున్నావా అంటూ గుస్సా అయ్యాడు డాక్టర్ బాబు. మళ్ళీ డాక్టర్ అనిపించావు, ఇప్పుడు మ్యాటర్ ఇది కాదు అంటూ డెస్టినేషన్ గుర్తు చేసేసరికి తల కొట్టుకుంటూ వెంటనే కారు ఉరికించాడు శిఖర్. పెత్తనం చేసేవాణ్ణి నేనే కావాలనుకుంటే నా మీదకెక్కి తొక్కుతున్నాడు అంటూ కసిగా అనుకుంటూ కారులో నుంచి బయటకు దూకిన బాలుగాడి మీద వాడి బ్యాచ్ మొత్తాన్ని తోసేసి గన్స్ గురిపెట్టారు అన్వీర్ బ్యాచ్. కావాలి అనుకున్న ఆడదానితో పాటు సొంతమైన చెల్లిని కూడా తన చెయ్యి దాటిపోయింది అని తెలుసుకునే లోపే పాకెట్లో ఫోన్ మోగుతూ ఉంటే ఆన్సర్ చేసి, నువ్వేం చెప్పావు, ఏం చేస్తున్నావు అంటూ చెవి కొసిన మేకలాగా అరుస్తున్నాడు బాలు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని పాపని వదిలేస్తాను, పట్టుకుపో, ఆ తర్వాత నా శత్రువు పక్కన కనపడకూడదు అంటూ కులాసాగా చెప్పిన అన్వీర్ కాల్ కట్ చేస్తే చూపు అందుతున్నంత వరకు కనబడితే తన ఇంటి ఆడవాళ్ల కోసం కదలకుండా వెతికేస్తూనే ఇంటికి ఫోన్ కొట్టాడు బాలు. వాడిని నమ్మి దూరంగా ఉండటం మూర్ఖత్వం, వెంటే ఉండి వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసి ఆడపిల్లల్ని ఇంటికి పట్టుకురా అంటూ ఆదేశించాడు జశ్వంత్. తండ్రి ఆజ్ఞతో పొలవమంటూ లోపలికి ఉరకడానికి చూసిన బాలు బ్యాచ్ కి ఎంట్రీలోనే ఎగ్జిట్ చూపిస్తూ మళ్ళీ అన్వీర్ మనుషులు గన్స్ ఎక్కువ పెడితే పర్మిషన్ కోసం అన్వీర్ కి ఎంతసేపు ఫోన్ కొట్టినా ఎటువంటి రెస్పాన్స్ లేదు. గన్స్ లేని తన ఇసుక బ్యాచ్ ని గాండ్రించి చూస్తూ చేయి దాటిపోయిన ఆడపిల్లల కోసం ఖాళీగా ఉన్న చేతులు తెగ నలిపేసుకుంటూ బాలు ఎగ్జిట్ దగ్గరే చక్కర్లు కొడుతూ ఉంటే లోపలికి తీసుకొచ్చిన ఆడపిల్లల్ని ఏసీ రూమ్ లోకి తోసి డోర్స్ దగ్గర గన్స్ పట్టుకుని నిలబడ్డారు కిడ్నాపర్స్. వదినా, ఏం జరుగుతోంది ఇక్కడ అంటూ బెదిరిపోతూ మైత్రి ఐరా చేతిని చుట్టేస్తే ఆ భయాన్ని గమనిస్తూ టేబుల్ దగ్గరున్న మనిషి నవ్వుతూ లేచి, మీరు భయపెట్టానికి ఏమీ లేదు పాప, ఇటొచ్చి కూర్చొని నేను అడిగిన దానికి ఆన్సర్ చేయండి, జాగ్రత్తగా వెనక్కి వెళ్ళిపోదురు అంటూ ముసలేడు లెక్క మెత్త మెత్తగా ఒత్తి చెప్తూ ఉంటే డాక్టర్ని తలపిస్తున్న వాడి వాలకం బిజినెస్ పర్సన్ అయినా అన్వీర్ కాదు అని కన్ఫర్మ్ చేసుకున్నాయిరా గది మొత్తం కలయ చూస్తూ పరిశీలిస్తూ ఉంటే, నీ తెలివి గురించి ఆల్రెడీ మా బాస్ చెప్పారు, అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకోకుండా రుద్ర ఫైల్స్ గురించి చెప్తే బయట వెయిట్ చేస్తున్నా మీ వాళ్ళతో వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటూ బెదిరింపులతోనే కావలసిన దానికోసం కక్కుర్తి చూపిస్తున్నాడు ఆ డాక్టర్. అక్కడ జరిగేది ఏ మాత్రం అర్థం చేసుకోలేని బెదురుతో హడలెత్తిపోతున్న మైత్రిని కూర్చోబెట్టి వాటర్ ఇచ్చిన ఐరా తన పక్కనే కూర్చుంటూ, ఫైల్స్ లో మ్యాటర్ ఫైల్స్ లో ఉంటుంది, నా దగ్గర కనీసం పెన్ డ్రైవ్ కూడా లేదు నీకు భయపడివ్వడానికి అంటూ ఐరా నిర్లక్ష్యంగా ఆన్సర్ ఇస్తూ ఉంటే, "ఉమ్, నీ తెలివితో పాటు నీ ధైర్యం గురించి కూడా మా బాస్ చెప్పాడు, అందుకే ఇది కూడా చెప్తున్నాను, ఆడపిల్లలు కాబట్టి పట్టుకొచ్చి పద్ధతిగా అడుగుతున్నాము,
అదే నీ స్నేహితుడైతే ప్రాణాలు తీసి మరీ పని కానిస్తారు. మాకు కావాల్సింది ఎలా అయినా మేము దక్కించుకుంటాము. ఇక్కడ మీరు మాకు శత్రువులు కాదు. రుద్ర కోసం నిలబడి శత్రువులుగా మారొద్దు. నీతో పోయేదానికి నీ కుటుంబం దాకా తెచ్చుకోవడం అవసరమా చెప్పు చెల్లి? అంటూ మెత్తని గొంతుతో హెచ్చరిస్తూనే మైత్రి మీద కళ్ళు నిలిపాడు అతను. తన వరకే ఉంటే ఎంతసేపైనా ధిక్కరించేది ఐరా. కానీ లోకం తెలియని మైత్రిని మధ్యలో నిలిపేసరికి కాస్త తగ్గి, పేపర్ పెన్నిస్తే గుర్తున్నంత వరకు నోట్ చేస్తాను అంటూ గొంతులో ఓటమిని పలికిస్తూ మైత్రి చేతిలోని వాటర్ బాటిల్ తీసుకుంటే, తెలివిగలదానివే, త్వరగా అర్థం చేసుకున్నావు అంటూ పేపర్స్ పెట్టిన ప్యాడ్, దాని మీద రాయడానికి క్యాప్ తీసిన పెన్ ఐరా ముందు పెట్టి పక్కన నిలబడ్డాడు డాక్టర్. తలెత్తి ఓసారి డాక్టర్ నిస్సహాయంగా చూసిన ఐరా నీరసంగా వాటర్ గుటక వేస్తూ ఉండగా చేతిలోని క్యాప్ పట్టు తప్పి నేల మీద పడింది. అది తీయడానికి మైత్రి వంగిన మరుక్షణం తాగుతున్న బాటిల్ బయటకు విసిరేస్తే, ద్వారం గుండా బయటకు వచ్చి పడిన దానికి గుమ్మానికి ఇరుపక్కల గన్స్ పట్టుకుని నిలబడిన వాళ్ళు దృష్టిని డైవర్ట్ చేసి అది వాటర్ బాటిల్ అని గ్రహించే ఆ సెకండ్ గ్యాప్ లోనే మెరుపులా కదిలిన ఐరా డోంట్ ప్లే ట్రిక్స్ అంటూ డైలాగ్ కొడుతున్న డాక్టర్ మెడలో ప్యాడ్ మీద ఉన్న పెన్ను దింపి బాటిల్ క్యాప్ తో పైకి లేస్తున్న మైత్రి చేయి పట్టుకుని వేగంగా బాత్రూంలోకి లాక్కుపోయి డోర్స్ క్లోజ్ చేసింది. నొప్పితో డాక్టర్ నేల మీద పడేలోపే బయట ఉన్న వాళ్ళు వెనక్కి తిరిగి లోపలికి వస్తే, వదినా, మనం వెళ్లాల్సింది బయటకు కదా అంటూ హైరాణ పడిపోతుంది మైత్రి. అక్కడ ఉన్న వాళ్ళని దాటి మనం వెళ్ళలేము. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి. డెఫినెట్ గా మన వాళ్ళు వస్తూ ఉంటారు. కాస్త టైం ప్రొలాంగ్ చేస్తే చాలు అంటూ డోర్ బోల్ట్ వేసేసి అడ్డుగా నిలబడిన ఐరా బలానికి తన బలాన్ని తోడు చేస్తూ పక్కనే నిలబడింది మైత్రి కూడా. వాళ్ళిద్దరిని బయటకు లాగండి అంటూ నొప్పితో విలవిలలాడుతూ డాక్టర్ పెడుతున్న కేక లోపలికి వినిపిస్తూనే ఉంటే, రూమ్ లో జరుగుతున్నది మొత్తం స్క్రీన్ మీద చూస్తున్న అన్వీర్ మొహం కోపానికి బదులు చిత్రంగా నవ్వుతో కలకలలాడిపోతూ ఉంటే, డోర్స్ బద్దలు కొట్టడానికి బయట నుంచి చేస్తున్న ప్రయత్నానికి లోపల నుంచి తమ బలం మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నారు ఐరా ఇంకా మైత్రి. మెడలో దిగిన పెన్ బయటకి లాగి రక్తం చిమ్ముతున్న చిల్లుకి కర్చీఫ్తో నొక్కి పెడుతూ, గన్స్ ఉన్నాయి కదరా, వాడండి అంటూ ఆక్రోశంగా డాక్టర్ అరుస్తూ ఉంటే, సరిగ్గా అదే సమయానికి బయట రుద్ర కారు వచ్చి ఆగింది. కారు దిగుతున్న రుద్రని చూడడమే బ్యాచ్ మొత్తం బాలు వెనక గోడ కట్టేస్తే, బాలు ఫోన్ లోపల పెట్టుకుంటూ క్లోజ్ చేసి ఉన్న డోర్స్ వైపు చూశాడు. దున్నపోతులా ఉన్నారు, ఆడపిల్లలు వదిలేసి ఇక్కడేం పీకుతున్నారా అంటూ శేఖర్ నోటి నిండా తిడుతూ ఉంటే, వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి అంటూ పళ్ళు గిచ్చకరిచి అరిచాడు బాలు. అడగకుండా వచ్చిన ఇన్ఫర్మేషన్ కి కంగారు పడితే రుద్ర పహిల్వాన్లను వేళ్లతోనే ముందుకు పిలిచి డోర్స్ వైపు చూపించాడు. శాసించే నాయకుడు శాసనం పాటించే సేవకులకు అర్థమవుతుందనుకుంటా. పర్మిషన్ కోసం అన్నట్టు బాలు వైపు చూస్తే వెనక్కి స్టెప్ తీసుకోవడంతో ఆరుగురుగా ఉన్న బాలు బ్యాగ్ చేతులు కలిపి లాక్ చేసిన డోర్స్ మీద పడ్డారు. బయట నుంచి హ్యాండిల్ మీదకి వదిలిన బుల్లెట్ ఆ సైడ్ లోపల ఉన్న మైత్రి మోచేతి పక్కగా చొచ్చుకుంటూ పోయి హ్యాండిల్ ని డోర్ ని సపరేట్ చేస్తే, అమ్మా అంటూ మైత్రి నేలకి పడిపోవడమే సింగిల్ గా ఉన్న ఐరా బలాన్ని ఒక్క తోపుతో కిందకి పడేసి లోపలికి వచ్చిన సెక్యూరిటీ వాళ్ళిద్దరిని లాక్కెళ్లి డాక్టర్ ముందు నిలబెట్టి హెడ్స్ కి గన్స్ ఏం చేశాడు. బ్యూటీ విత్ ద బీస్ట్. ఈ బ్యూటీ ఆ బీస్ట్ కోసం తెలివితేటలతో పాటు ధైర్యాన్ని, ప్రాణాన్ని కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. ఫ్యాంటాస్టిక్ కాంబినేషన్. ఇంప్రెస్డ్? ఇటువంటి ఫ్యాంటాస్టిక్ బ్యూటీ ఈ బీస్ట్ దగ్గరే ఉండాలి అంటూ ధైర్యం, తెలివితో పాటు అందాన్ని కూడా మిక్స్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఐరా అంగాంగాలను కామం నిండిన కళ్ళతో స్క్రీన్ మీద నుంచి తినేస్తున్నాడు అన్వీర్. ఏ డాక్టర్ కాదు అంటూ కచ్చిగా ఐరాను ముందుకు లాగి రెండో గన్ కూడా మైత్రి తలకి పెట్టేలా చేసిన డాక్టర్ చెంప ఐరా చెళ్ళు అనిపిస్తే అంతే కోపంగా తిరిగి ఐరాను చెంప పగలగొట్టి మెడ బిగించిన డాక్టర్, మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నీ బుర్రలో ఉందని బాగా తెలుసు. అది నువ్వు పేపర్ మీద పెట్టకపోతే ఇప్పుడే నీ కళ్ళ ముందే దాని తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది. మొండికి నువ్వు చెప్పకపోయినా నీ స్నేహితుడి నుంచైనా ఇదే విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అంటూ బెదిరింపులకు దిగితే కచ్చిగా వాడిని వెనక్కి తోసి ప్యాడ్ పెన్ తీసుకుంది ఐరా. పెన్ పేపర్ మీద పెడుతూ ఉండగానే బయట బుల్లెట్ పేలిన సౌండ్ లోపల కంటా వినిపించేసరికి వెంటనే మానిటర్ ఆన్ చేసిన డాక్టర్ కి స్క్రీన్ మీద ఏకకాలంలో రెండు గన్స్ తో వేటాడుతున్న రుద్ర ఉగ్ర రూపం కనిపిస్తే, ఇంకో స్క్రీన్ మీద ఎంట్రన్స్ దగ్గర అన్ని మనుషులతో బాలు మనుషులు పెనుగులాడుతూ ఉంటే
శిఖర్ ఇంకా బాలు ఇద్దరే లోపలికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. స్క్రీన్ మీద మన బీస్ట్ బాబు కనపడమే ప్యాడ్ కి ఉన్న పేపర్ ముక్కలు ముక్కలుగా చించి డాక్టర్ నెత్తి మీద పోసేసింది ఐరా. డామిడ్, ఇక ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. వీళ్ళిద్దరిని బ్యాక్ సైడ్ ఉన్న కార్ దగ్గరికి లాక్కురండి అంటూ ఆర్డర్స్ వేసి, నువ్వు నా చేతి నుంచి తప్పించుకోలేవు అంటూ తనని అవమానించిన ఐరా మీద పళ్ళు నూరుతూ డాక్టర్ హడావిడి చేశాడు. డాక్టర్ ముందు పరిగెడుతూ ఉంటే వెనక్కి ఐరా మైత్రిని చిన్న సందుగుండా హౌస్ బ్యాక్ సైడ్ కి తీసుకువెళ్లి కారులోకి బలవంతంగా ఎక్కిస్తూ ఉండగా ప్రత్యక్షమయ్యాడు రుద్ర. ఐరా ఇంకా మైత్రిని ఎక్కించే ప్రయత్నంలో ఉన్న వాళ్ళు గన్స్ టార్గెట్ చేసే లోపే వాళ్ళ మోకాల మీద షూట్ చేస్తూ చిరుత వేగంతో దూసుకొచ్చిన రుద్ర ఒకడి దగ్గర గన్ తీసుకుంటే మరొక సైడ్ నుంచి వచ్చిన శిఖర్ కాలితో విసిరి కొట్టాడు. చెవులు మూసుకొని గట్టి గట్టిగా అరుస్తున్న మైత్రిని దగ్గరికి తీసుకుంటూ వాడి సంగతి చూడు అంటూ డాక్టర్ ని పాయింట్ చేశాడు రుద్రకి. మైత్రి సైడ్ ఉన్న బీస్ట్ బాబుకి ఐరా కళ్ళప్పగించేస్తే ఆల్రెడీ కారులో ఉన్న డాక్టర్ ఐరా రెక్క పట్టుకున్నాడు లోపలికి గుంజడానికి ట్రై చేస్తూ. ఐరా సెన్స్ తెలుసుకునే లోపే శిఖర్ విడిపించడానికి చూస్తూ ఉండగా తన షర్ట్ మీద బ్లడ్ మార్క్స్ చూసిన రుద్ర క్షణంలోనే సెకండ్ సైడ్ నుంచి బ్యాక్ సీట్ లో ఉన్న డాక్టర్ పుచ్చలోకి బుల్లెట్ దింపేశాడు. పీకడానికి చూసిన వాడి కపాలం బద్దలయ్యి ప్రాణం వదిలేస్తూ ముందుకు పడిపోతే ఆ సీన్ చూస్తున్న శిఖర్ బిగుసుకుపోతే ఐరా కళ్ళు నోరు వదిలేసి నిలబడిన చోటే కుప్పగూలింది. మైత్రి రుద్ర గుండెల మీద స్పృహ తప్పితే నా పిల్ల నా పెళ్ళమంటూ ఎగేసుకుంటూ వచ్చిన బాలు ఇంకా వాడి వెనక బలశాలులు మొత్తం రుద్రలోని రౌద్రాన్ని చూస్తూ కాళ్ళకి మేకులు వేసినట్టు టక్కున నిలిచిపోయారు. చీల్చుకుపోయి బ్లీడింగ్ అవుతున్న మైత్రి మోచేతి కింద భాగానికి తన మెడలో ఉన్న చున్నీని గట్టిగా చుట్టేసి చేతిలోకి ఎత్తుకొని, యాబ్రాసి మొహాలేసుకుని ఎర్రేద వల్ల అలా నిలబడ్డారేంట్రా? ఏ ఒక్క నా కొడుకు తప్పించుకోకూడదు, అందరినీ కట్టేసి కస్టడీలోకి తీసుకోండి అంటూ మొద్దుల్లా నీలుకుపోయిన బాలు బ్యాచ్ కి చీవాట్లు పెట్టి శేఖర్ని చూశాడు రుద్ర. నేను చూసుకుంటాను అంటూ పులుకు పలుకు మరిచి చచ్చిన డాక్టర్ మీద కళ్ళు నిలిపిన ఐరా పాపని కుదిపి లేపి రుద్ర ముందుకు తోసి బాలు బ్యాచ్ దగ్గరికి పరిగెడితే రుద్రలోని మాస్ యాంగిల్ చూస్తున్న ఐరా బ్రెయిన్ మబ్బులేసుకుపోయి, నువ్వు నువ్వు వాణ్ణి షూట్ చేసావా అంటూ ఇంకా అదే ట్రామాలో కొట్టుకుపోతూ ఉంటే, స్టాప్ ఇట్, ఎదురుగా గాయాలతో పేషెంట్ ఉంటే డాక్టర్లా కాకుండా యాక్టర్లా వేషాలు ఇస్తావేంటి? క్విక్, మూవ్ ఫాస్ట్ అంటూ ఫైర్ అవుతున్న బాబు యాంగ్రీ మోడ్ కి కొండపల్లి బొమ్మల తల కలిపి డాక్టర్ చచ్చి పడున్నా అదే కారులో కూర్చోబోతే, అమలు అంటూ చెవులకి చిల్లులు పడేలా రుద్ర పెట్టిన గాండ్రిముకి దడుచుకొని జడుపుగా చూస్తే, మన కార్ ముందుంది పద అంటూ గద్దించడమే గబగబా పరుగు పెట్టొచ్చి ఫస్ట్ రుద్ర కోసం డోర్ ఓపెన్ చేసింది. వెనక సీట్లో మైత్రిని చేర్చి తల ఒడిలో పెట్టుకుని రుద్ర సెటిల్ అవ్వడమే. నెక్స్ట్ డ్రైవింగ్ సీట్లోకి చేరి కార్ స్టార్ట్ చేస్తే, మన ఇంటికి వద్దు, అమ్మ కంగారు పడుతుంది అన్నాడు మైత్రి మీదనే కళ్ళు నిలిపి. ఇంతకు ముందు గాండ్రించిన అదే గొంతులో ఇప్పుడు సన్నగా వినిపిస్తున్న బాధ గమనిస్తూనే కార్ స్పీడ్ పెంచింది ఐరా పాప. మరి ఇప్పుడు మైత్రి పాప సిచ్యుయేషన్ కి డాక్టర్ బాబు హార్ట్ పరిస్థితి ఏంటి? అసలే ఘాటు ప్రేమికుడు లేత హృదయం ఎంతవరకు తట్టుకుంటుందో? రుద్రలోని ఫైర్ ని లైవ్ గా చూసిన బాలుగాడు బాబుకి కూడా సినిమా చూపిస్తాడా? ఇప్పటికైనా ఈ ఇసుక బ్యాచ్ మట్టి బుర్రలు ఈ నిప్పుతో నేషనల్ గేమ్ ఆడే కాన్సెప్ట్ ని వదిలేసి బుద్ధిగా ఇసుక మాఫియా చూసుకుంటారా? లేక ఎంత దువ్వినా కుక్కతో ఒక వంకరే అన్నట్టు మళ్ళీ మొదటికొస్తారా? ప్యారెట్ బ్యూటీపై డేగా కన్నేసిన అన్వీర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.